హలో అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర రోటి పచ్చడండి. రోట్లో దంచుకొని తిన్న ఏ పచ్చడైనా కూడా చాలా బావుంటుంది. అదేవిధంగా ఈ గోంగూర పచ్చడిని ఈ విధంగా గాని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే కమ్మగా కడుపు నిండా 2 ముద్దలు ఎగస్ట్రా తింటారండి. అంత బావుంటుంది. మరి ఈ గోంగూర రోటి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూర కట్టని ఒకటి తీసుకున్నానండి. వీటిని తొడాలు లేకుండా ఆకులన్నిటిని తీసేసుకొని మంచిగా శుభ్రంగా మట్టి అదేం లేకుండా మంచిగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఒక కట్ట గోంగూర కట్టకి సరిపడా ఒక 25, 30 ఎండుమిర్చిని, అలాగే ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు వేసి వీటన్నిటిని మనం మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోంగూర ఆకులన్నిటిని కూడా ఈ కడాయిలో వేసుకొని ఈ గోంగూర మనం మెత్తగా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని గోంగూరను మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఈ గోంగూరను మొత్తం మనం మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఈ గోంగూర మనకి ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోటిని తీసుకొని అందులో మనం ముందుగా అన్ని వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు వీటన్నిటిని ఈ రోట్లో వేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు మనం మంచిగా వీటిని దంచుకోవాలండి. చూడండి, మనకి ఇవన్నీ మెత్తగా మెదిగాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 4, 5 వెల్లుల్లి, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ను కూడా ఇందులో వేసుకొని మనం ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరను కూడా ఇందులో వేసుకొని ఇదంతా కలిసే విధంగా మెత్తగా ఈ గోంగూరను మనం మంచిగా దంచుకోవాలండి. మనకిందులో ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోతేనే మనకి గోంగూర అనేది తినేటప్పుడు చాలా బావుంటుంది. ఈ రెండిట్లో ఏది తగ్గినా కూడా మనకి గోంగూర పచ్చడి అనేది తినేటప్పుడు పుల్లగా ఉండి అంతగా బావుండదండి. కాబట్టి దంచుకునేటప్పుడే ఉప్పు, కారము కరెక్ట్‌గా సరిపోయే విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దంచుకున్న ఈ గోంగూర పచ్చడికి మనం పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులో ఈ పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, అలాగే పచ్చెనపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఫ్లేవర్ కోసం మెంతులు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చి ముక్కను కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత చివర్లో కట్ చేసుకున్నటువంటి ఉల్లి ముక్కలను కూడా వేసుకొని మనం ముందుగా దంచుకున్న ఈ గోంగూర పచ్చడిని వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. మనకి ఈ గోంగూర పచ్చడిలో ఆనియన్స్ చాలా బావుంటాయండి. తినేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ చాలా బావుంటుంది. ఇలా రెడీ చేసుకున్నటువంటి గోంగూర పచ్చడిని వేరొక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి ఈ గోంగూర పచ్చడి మనకి ఒక 2, 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక వారం వరకు బూజు పట్టకుండా మంచిగా ఉంటుంది. ఇలా రెడీ అయినటువంటి గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బావుంటుందండి. అలాగే ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇంతేనండి, మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.